లాస్ట్ మూమెంట్‌లో ఇప్పుడు ఎప్పుడైనా నీకు అనిపిస్తదా శిల్ప అంటే ఈ మూమెంట్‌లో చందు ఉంటే బావుండు. ఈ మూమెంట్‌ని మిస్ అవుతున్నా అంటే ప్రతిదీ మిస్ అవుతారు. నేను అడుగుతున్నాను గాదు. డే వైస్‌గా నీకు ప్రతిరోజు నువ్వు లేసినప్పటి నుండి పడుకున్న ఎందుకంటే పిల్లల్లోనే చందు కనిపిస్తాడు. ఎందుకంటే మీ బాబుని చూస్తే మొత్తం మాకైతే చందుని చూసినట్టే అనిపిస్తది. ఆ బిహేవియరు, వాడు ఉండే అవన్నీ. ఇంకా పాప అంటే కొంచెం మీ అత్తయ్యలాగా అనిపిస్తదా? లేకపోతే పాపే చందులాగా ఉందంటావా? చెప్పు ఇంగా నీ ఒపీనియన్ చెప్పు. యాక్చువల్‌గా టు బీ ఫ్రాంక్ పాపని మీరు సడెన్‌గా చూస్తే వాళ్ళ నాన్నలానే అనిపిస్తారు. అనిపిస్తుంది తనైతే. తన వే ఆఫ్ కన్వర్జేషన్ గానీ, మాట తీరు ఏ టు జెడ్ పాప వాళ్ళ నాన్నలాగానే ఉంటది. ఏదైనా అవసరం ఉందనుకో ప్లీజింగ్‌లో ఉంటది. అవసరం తీరిన తర్వాత రివర్స్ అవసరం ఉంటే కాలు అవ్వడం, పట్టుకుంటది లేకపోతే వేలు పట్టుకుంటది వేలు అంతే. పట్టుకోవడం. అది చందులో ఉండేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాపలో కూడా ఉంది. బట్ ఇప్పుడు చేంజ్ అవుతుంది. చేంజ్ చేస్తున్నావు నువ్వు. అవుతుంది అనకు చేస్తున్నావు అంతే. చేయాలి తప్పదు. ఎందుకంటే అది వర్కౌట్ కాదు కదా. ఒక ఆపోజిట్ పర్సన్ సఫర్ అవ్వడం మంచిది కాదు కదా. తను భరతనాట్యం చేస్తుంది కదా, ఇప్పుడు నేర్పిస్తున్నా, క్లాసెస్కి వెళ్తుందా? తను ముందు భరతనాట్యం నేర్పిస్తుండే. యాక్చువల్గా నేను ముందు క్లాసికల్ డాన్సర్ ఉండే, కూచిపూడి నేర్చుకున్నాను. ఆ ఇంట్రెస్ట్తోనే భరతనాట్యం నేర్పించాను అనమాట. నాకు దగ్గరలో కూచిపూడి లేదు క్లాసెస్ కాబట్టి. ఆ తర్వాత రీసెంట్గా వెస్టర్న్ డాన్స్లో జాయిన్ చేశాను. క్లాసికల్కి అంత టైం దొరకట్లేదు, స్పేస్ దొరకట్లేదు అనేసి.